తల్లి గర్భంలోంచి బయటకు వచ్చు. తల్లి గర్భంలో ఒక రూపం ఏర్పడక ముందు కానీ, రూపం ఏర్పడిన తర్వాత తల్లి చేసే పనులు కానీ, బయట ఏదైనా సౌండ్స్ వినపడినప్పుడు లోపల ఆ బిడ్డ, ఆ గర్భంలో ఉన్నటువంటి ఆ పిండము స్పందిస్తూ ఉంటుంది కదా, అటు ఇటు మూవ్ అవుతూ ఉంటుంది. కొన్ని తెలుస్తూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, మరియమ్మ గారు ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమెకు వందనములు చెప్పగానే గర్భంలో ఉన్న శిశువు ఏం చేసిందంట? గంతులు వేసిందంట. హల్లెలూయా! గంతులు వేసింది. గర్భంలో ఉన్నటువంటి బిడ్డ గంతులు వేసింది. అక్కడ వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. ఇక్కడ ఈ బిడ్డ ఏం చేస్తుంది అనమాట? గంతులు వేసింది. ఆ వందనం వచ్చిన వినగానే గంతులు వేసిందంట. హల్లెలూయా! అప్పటికీ కూడా ఆ గర్భంలో ఉన్నటువంటి బిడ్డకు ఇదే నా శాశ్వతమైన నివాస స్థానం అని తనకి తెలియదు. తెలుసా? అది శాశ్వత నివాస స్థానమా? ఒకవేళ ఆ బిడ్డ అనుకోవచ్చేమో, కానీ అది శాశ్వత నివాస స్థానమా? కాదు. ఎన్ని నెలలు? 7 నెలలు అవ్వచ్చు, 3 నెలలు అవ్వచ్చు, 5 నెలలు కావచ్చు, రోజులు కావచ్చు. కొన్నిసార్లు ఆ పిండము బయటకు వచ్చేస్తుంది కదా. 9 నెలల తరువాత బయటకు వచ్చే ఆ పిండానికి తెలీదు బయట ఒక ప్రపంచం ఉంది. అంటే మనము తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి గర్భం మనకి శాశ్వతమైన నివాస స్థానము కాదు. ఈ భూమిపైకి వచ్చిన తరువాత ఈ భూమి శాశ్వతమైన నివాస స్థానమా? నివాస స్థానమా? కాదు. తల్లి గర్భము శాశ్వతమైన నివాస స్థానము కాదు. ఈ భూమి మనకి శాశ్వతమైన నివాస స్థానము కాదు. కానీ మనము ఇది శాశ్వతమైన నివాస స్థానం అనుకుని ఎన్నో తంత్రములు, ఎన్నో మంత్రాలు, ఎన్నో కార్యాలు చేసి దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోయి లోక ప్రేమను వెతుక్కుంటున్నాం, లోక సంపదను వెతుక్కుంటున్నాం. అందుకే నేను చెప్తున్నాను, నరుల యొక్క అవివేకాన్ని తెలియపరిచే కీర్తన. నువ్వెక్కడి నుంచి వచ్చావంటే తల్లి గర్భాన్ని నుంచి వచ్చావని చెప్తావు. అసలు తల్లి గర్భంలోకి నువ్వు వెళ్ళవచ్చు. దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చావు, దేవుడు పంపితే వచ్చావు, దేవుడు తయారు చేస్తూ వచ్చావు. మరి అలాంటి దేవునితో నీ సంబంధం ఎలా ఉంటుంది? అలాంటి దేవునితో నీ యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైనా పరిశీలన చేసుకుంటున్నావా? ఈ లోకంలో నువ్వు శాశ్వతం కాదని తెలిసి కూడా లోక సంపద వైపు, లోకంలో ఉన్నటువంటి వ్యామోహాల వైపు, లోకాశలను నెరవేర్చుకోవడానికి, నీ శరీరని నెరవేర్చుకోవడానికి, నీ నేత్రాశను నెరవేర్చుకోవడానికి, ఈ జీవపు డమ్మమును నెరవేర్చుకోవడానికి ఎన్నో దుష్ట కార్యాలు చేస్తున్నావు, ఎన్నో దౌర్భాగ్యమైన కార్యాలు చేస్తున్నావు, ఎంతో ద్రోహం చేస్తున్నావు దేవునికి, ఎంతో మందిని మోసం చేస్తున్నావు, ఎన్నో అబద్ధాలు చెప్తావు, ఎన్నో కొండమలు చెప్తావు, ఎంతో మందిని వశపరుచుకుంటావు, ఎంతో మందిని నాశనం చేసి సంపదను సంపాదించుకుంటావు. కానీ సంపద శాశ్వతమా? సంపద శాశ్వతమా? ఈ ల్యాండ్ ఇప్పుడు ఒకళ్ళ పేరు మీద ఉంటుంది, ఒక 50 years తర్వాత మారుతుందా? మారుతుంది. ఎందుకు మారుతుందని చెప్తున్నాను తెలుసా? అయ్యగారు వయసు అయిపోయినప్పుడు ఏం చేస్తారు? రాస్తారా లేదా? బిడ్డలకు రాస్తారు. రాసేయాలి, తప్పదు అది. ఇప్పుడు మా నాన్న ఉన్నాడు, మా తాత దగ్గర నుంచి ఏం ఆస్తి రాలే, కానీ మా నాన్న సంపాదించుకున్నాడు కష్టపడి. ఆయన ఎప్పటి నుంచో అంటున్నాడు, ఇది మీ ఇద్దరికి రాసేయాలరా అని. ఎందుకని?
ఆయన పేరు మీద మొత్తం మీద లెక్కేసుకుంటే ఒక 30 years ఉందో లేదో కూడా తెలియదు ఆ ల్యాండ్. ఇప్పుడు రేపో మాపో అది నా పేరు మీదకి మా అన్న పేరు మీదకి రాయాల్సిందే. ఆ తర్వాత నేను శాశ్వతంగా దాన్ని ఉంచుకోగలిగినా? నా బ్రతుకు బాగుంటే నా బిడ్డకి నాకు పుడితే వాడికి అప్పగించగలను, లేకపోతే బాగోకపోతే దాన్ని ఎవడికొడికి అమ్మేస్తాం. ల్యాండ్ అక్కడ ఉంటుంది, కానీ ఆ ల్యాండ్ పేరున్నటువంటి నరుని యొక్క జీవితము శాశ్వతంగా. వాడు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాడో తెలుసా? దేవుని ఎరిగిన వాడైతే దేవుని దగ్గరికి వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మొట్టమొదటి వచనంలో చెప్తున్నాడు, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. హల్లెలూయా. ఇశ్రాయేలీయులకు వాగ్దాన దేశం ఇంకా ఏర్పడక మునుపు మోషే రాసినటువంటి కీర్తన ఈ కీర్తన. వాళ్ళకంటూ సొంత భూమి లేనప్పుడు వారి యొక్క విశ్వాసం ఏంటో తెలుసా? మాకు సొంత భూమి లేకపోవచ్చు, మాకు వాగ్దాన దేశం లేకపోవచ్చు, కానీ మాకెప్పటికీ కూడా నీవే నివాస యోగ్యమైన వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళకి విశ్వాసం అది, నీవే మా నివాస స్థలము. ఇంకొక మాట దేవుడు ఏమంటున్నాడు తెలుసా? నరులారా తిరిగి రండి. హల్లెలూయా, తిరిగి రండి. పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడవు, నీవు మనుషులను మంటిగా మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. హల్లెలూయా. నరులారా మీరు తిరిగి రమ్మంటున్నాడు. ఎక్కడికి రమ్మంటున్నాడు ఆయన? ఆయన విడిచి తిరిగితే గనక మరలా సన్నిధికి రా. హల్లెలూయా. ఈ లోకయాత్ర ముగించుకుంటే ఎక్కడికి వెళ్ళాలన్నమాట? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో నీవు యాత్రికుడివై ఉన్నావు, యాత్రికురాలివై ఉన్నావు అనే సంగతి మర్చిపోవద్దు. నేను ఇక్కడి నుంచి మా ఊరు ప్రయాణం చేస్తున్నాను అనుకుందాం. యాత్రికుడికి ఉన్నప్పుడు కనిపించిందల్లా నేను బ్యాగ్ సదిరేసుకుంటే ఆ బ్యాగ్స్ అన్నిటినీ నేను మోసుకుని వెళ్ళగలనా? నా ప్రయాణం ఈజీ అవుతుందా? మానవుడు ఈ రోజున ఏం చేస్తున్నాడో తెలుసా? కంటికి నచ్చిన వాటిని సంపాదించుకోవడానికి, పోజేసుకోవడానికి చాలా తాపత్రయపడుతున్నాడు. కానీ అవేమీ కూడా అతనితో రావనే సత్యాన్ని ఎరిగి కూడా వాటి కొరకు ప్రాకులాడుతున్నాడు, వాటి కొరకు జీవిస్తున్నాడు, వాటి కొరకు అనేకమైనటువంటి చెడ్డ కార్యాలు చేయడానికి తన్ను తాను అమ్మేసుకుంటున్నాడు. ఒక ప్రయాణికుడికి ఎంత అవసరమో అంత ఉంటేనే ఆ జర్నీ సాఫీగా జరిగింది. కనిపించిన బంగారాన్ని, కనిపించిన వజ్రాలన్నిటినీ కూడా విడిచిపెట్టకూడదని మూటలు నేను పోజేసుకున్నా, వాటిని మోసుకుని నేను ముందుకి సాగలేను. నేను ముందుకు వెళ్ళాలంటే నా ప్రయాణానికి ఎంత అవసరమో అది మాత్రమే నేను దగ్గర పెట్టుకుని ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నేను అమెరికా వెళ్ళాలన్నా, లేదంటే ఏరే దేశం వెళ్ళాలన్నా, ఆ దేశంలో ఎన్ని రోజులు నేను ఉంటాను? ఆ దేశానికి వెళ్తే నా ఆహారానికి ఎంత అవుతుంది? ఆ దేశానికి వెళ్ళి రావడానికి టికెట్స్ ఎంత అవుతాయి? ఆ డబ్బులుంటే చాలు నాకు. ఈ లోకంలో బ్రతకడానికి నీకు నాకు ఆయన ప్రతిరోజు కూడా కావలసిన వాటిని అన్నిటిని ఇస్తాడు. దానికోసము నువ్వు దేవుని సన్నిధిని ఎగ్గొట్టి, దేవునికి ద్రోహం చేసి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి సంపాదించుకోవాల్సిన అవసరతే లేదు. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, ఆకాశ పక్షులు చూడు, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, వాటికి ఆయా కాలాలలో ఎంత అవసరమో వాటికి అన్నిటికీ కూడా నేను సమృద్ధిగా ఇస్తున్నాను అన్నాడు. ఆ కింద వచ్చిన ఒక్కో మాట అంటాడు,
వాటికే నేనంత సమృద్ధిగా ఇస్తే వాటికంటే మీరు శ్రేష్ఠులు. 100 పిచ్చుకల కంటే శ్రేష్టమైన వరం అంట మనం. మరి వాటికే దేవాతి దేవుడు మరంత సమృద్ధిగా ఇస్తూ ఉంటే, వాటి యాత్ర కొరకు కానీ వాటి నివాసం కోసం కానీ అవి ఎక్కడ కూడా కొట్లలో కూర్చుకోవయి. హల్లెలూయా, హల్లెలూయా. మానవుడు ఇంత ద్రోహి అయిపోవడానికి, ఇంత దుర్మార్గుడు అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? కూర్చుకునుట. ఏంటిది? కూర్చుకునుట. తరతరములకు 100 తరాలు తరిగిపోయినటువంటి ఆస్తిని సంపాదించుకున్నటువంటి ప్రముఖులు మన దేశంలో ఎంతమంది ఉన్నారో తెలుసా? మనము చూస్తే వేలల్లో ఉంటారు అలాంటి వాళ్ళు. వేలల్లో, నేను చెప్తున్న వేలల్లోనే లక్షల్లో కూడా ఉండొచ్చు. తరతరములకు తరిగిపోయినటువంటి ఆస్తిని సంపాదించుకున్నవాడు. స్వార్థం. వాడు అసలు ఎప్పటి వరకు బ్రతుకుంటాడో వాడికి తెలియదు. ఈ రోజున దేవుడిని ప్రాణం తీసుకోవాలనుకుంటే ఎవడైనా దాన్ని ఆపగలరా? నీ ఆస్తి ఆపగలదా? నీ పలుకుబడి ఆపగలదా? నీ చుట్టూ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ ఆపగలరా? ఎవరు ఆపలేరు. కానీ ఇలాంటి నగ్న సత్యాన్ని తెలిసి కూడా మానవుడు ఇంకా ఇంకా లోక సంపద వైపు చూస్తున్నాడు. కానీ ఈ లోకయాత్ర ముగిసిన తరువాత నీ నిజముగా నిత్యరాజ్యంలో ఉండటానికి యోగ్యుడనా యోగ్యురాలనా అనే విషయాన్ని ఎవరు కూడా ఆలోచించట్లే. నరుని యొక్క ఆయుష్కాలం భూమి పైన ఎంత? 70 సంవత్సరములు. అధికమైన ఎడలెంత? 80 సంవత్సరాలు. 70 తర్వాత కూడా బ్రతికుంటే ఆయుష్మే. ఆయన ఎవరిపైనైనా ఆధారపడాలి. అవునా కదా? ఆధారపడాల్సిందే. తిండికి ఆధారపడాలి. కోట్లు కొద్ది సంపాదించినా కూడా ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే కోళ్ళ మీద ఆధారపడాల్సిందే. ఈవెందో బాత్రూమ్కి వెళ్ళాలన్నా ఆధారపడాల్సిందే. మనుషుల మీద నుంచి కిందకి దిగాలన్నా ఆధారపడాల్సిందే. అలాంటి జీవితము మన జీవితం అని తెలిసి కూడా మన ఈ భూమిపైన శాశ్వతమైన నివాస యోగ్యులుగా మనము ఉండనేరమని తెలిసి కూడా మనము ఈ లోకాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే మనము జ్ఞానము కలిగిన వారమా అజ్ఞానులమా? చెప్పండి. అజ్ఞానులమే. చదవండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదవండి. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆపక విరోధముగా పోరాడు శరీరాశలను అది చాలు. హల్లెలూయా. విసర్జించి ఈ శరీరమునకు వ్యతిరేకముగా, ఆత్మకు వ్యతిరేకముగా ఉన్నటువంటి ఈ శరీరేచ్ఛలన్నిటినీ కూడా మనం ఏం చేయాలో తెలుసా? విసర్జించాలి. ఈ శరీరం కోరుకుంటుంది. వాడెవడో వేసుకున్నాడు 10,000 రూపాయల వస్త్రాలని చెప్తే ఈ శరీరం ఏమనుకుంటుంది తెలుసా? వాడెవడ వేసుకోవడం ఏంటి, నువ్వు కూడా వేసుకో, నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా అంటది. అందా? అప్పటి వరకు బైబిల్ వాక్యాలు విని మనము ఈ డబ్బులు ఎందుకు మనం అనవసరంగా గడపాలి, ఎవరికైనా పేదోళ్ళకి ఇద్దామని మనసు ఉంటుంది. కానీ ఎవడో వచ్చి నీ ముందు ప్రదర్శన చేసేసరికి నీ యొక్క హృదయము మరలా ఏం చేస్తుంది అనమాట? వాడేసుకోవడం ఏంటి, నీ దగ్గర డబ్బులు ఉన్నాయిగా, నువ్వు కొనుక్కోలేవా, నువ్వు వేసుకోలేవా అని నీకు ప్రేరేపణ చేస్తాడు. వేసుకోవద్దని నేను అన్ను, కానీ దేవాతి దేవునికి వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తగుమాత్రపు వస్త్ర అలంకరణ మాత్రమే మనకు ఉండాలి. ఏది వేసుకున్నా చెల్లుబాటు అవుతుంది. ఇక నిలబడి నేను 1000 రూపాయల షర్ట్ అయినా వేసుకోవచ్చు, 10,000 రూపాయల షర్ట్ అయినా వేసుకోవచ్చు. కానీ తగుమాత్రముగా కనిపించే విధంగా చూసుకుంటే 300-400 కూడా వస్తుంది మనం సరిపెట్టుకోవాలనుకుంటే.
కానీ జనాల ముందు మనము బాగా రిచ్గా కనబడాలనుకుంటే కనుక మన ఇష్టం. కానీ ఇచ్చిన దాన్ని మన ఇష్టానుసారంగా వాడితే రేపొద్దున్న మన జీవితం ఎలా మారుతుందో కూడా తెలియదు. ఇక్కడ చెప్తుంది, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక అంటున్నాడు అక్కడ. హల్లెలూయా. పరదేశులం అంట మనం. ఎక్కడ ఈ భూమిపైన పరదేశులు ఉన్న మనము ఇక్కడ ఎంత పోగు చేసుకున్నామో ఏదో ఒక రోజున స్వదేశానికి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు పోగు చేసుకున్నదంతా తీసుకుని వెళ్ళాము. అంతా ఎందుకు? ఆంధ్ర వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళి తెలంగాణలో పెట్టుబడి పెట్టి తెలంగాణని డెవలప్ చేశారు. హైదరాబాద్ అనేది ఒక్కరోజు డెవలప్మెంట్ అయింది కాదు. దాన్ని ఎక్కువగా డెవలప్ చేసిందంతా కూడా ఎవరో తెలుసా? కోస్తా ఆంధ్ర వాళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళి ఆ రాళ్ల ప్రదేశాన్ని అంతటిని కూడా వీళ్ళ ఇండస్ట్రీస్ గాను, సాఫ్ట్వేర్ కంపెనీస్ గాను, లేదా ఇంకా ఫ్యాక్టరీస్ గాను ఇట్లు గాను మార్చినప్పుడు అక్కడ అనేకమైన వచ్చి అనేకులకు వ్యాపారం చేసుకోవడానికి, అనేకులకు ఉద్యోగం చేసుకోవడానికి, అనేకులు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోవడానికి, ఇంకా విద్యాపరంగా, వైద్యపరంగా, ఇంకా ఉద్యోగపరంగా, అన్నిటి పరంగా డెవలప్మెంట్ అయిన తర్వాత రాళ్ల భూమిని దాన్ని బాగా మార్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు? మా స్టేట్ మాది, మీరు పోతారా లేదని చెప్పేసి అన్నారు. అలాగ నష్టపోయినటువంటి వారు కూడా ఉన్నారు. నష్టపోయినటువంటి ఒక ప్రాంతంలో నువ్వు డెవలప్ చేసిద్దే ఆ ప్రాంత వాసులకు నీ మీద చిరాకు వచ్చినా, నీ మీద అసూయ కలిగినా, నీ మీద పగ వచ్చినా నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోమంటే నువ్వు అంతవరకు కష్టపడిన కష్టార్జితం అంతా ఏమవుతుంది? అక్కడ బూడిదలో పోసిన పన్నీర్లాగా అయిపోతుంది. విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. మరి ఈ భూమిపైన ఎంత సంపాదించుకున్నా ఒక రోజున విడిచిపెట్టేయాలని తెలిసి కూడా ఆ సంపాదన వైపే, ఆ లోక ఆశల వైపే, లోకములో ఆనందం వైపే నువ్వు వెళ్ళిపోతూ ఆ లోకాన్ని కలిగి చేసినటువంటి సృష్టికర్త వైపు నువ్వు చూడకపోతే దేవుని కోపం రాదంటారా? వస్తుందా? రాదా? ఖచ్చితంగా వస్తుంది. నీకిచ్చిన దానిని బట్టి సంతోషిస్తూ దేవుని ఆరాధించగలిగే హృదయం నీకుంటే నీ ఆశ నెరిగిన దేవుడు, నీ కోరిక నెరిగిన దేవుడు ఆ రెండింటిని కూడా తప్పక నెరవేరుస్తాడు. ఏమన్నాడైనా? ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నాడు. నీ కోరిక యావత్తును సఫలపరుస్తానన్నాడు. నీ దగ్గర డబ్బు ఉండని ఉండకపోని. నా జీవితంలో నేను చెప్తాను, ఎన్నోసార్లు నా జేబులో రూపాయలు లేనప్పుడు నేను ఆశపడుతూ ఎప్పుడైనా రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు మంచి స్మెల్ వస్తా అంటే బిర్యానీ కానీ ఏదైనా, ప్రభా ఈ సమయంలో బిర్యానీ తింటే బాగుండేవా అని ఎన్నిసార్లు నా ఆశను నెరవేర్చాడో తెలుసా దేవుడు? ఎన్నోసార్లు. ఇంకా నా ఆశలు ఉన్నాయి చాలా. కానీ నాకు డబ్బున్నా లేకపోయినా నా ఆశలను నెరవేర్చే దేవుడు పైన ఉన్నాడు. హల్లెలూయా. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు నేను ఏదైతే ఆశపడ్డానో, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్నప్పుడు దేవుడు వాటిని చేయలే. కానీ ఎప్పుడైతే ఆయన సేవకుడిగా అయ్యానో అవన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి ఇష్టం లేదు నేను అక్కడున్నప్పుడు నా ఆశలని నెరవేర్చుకుంటే ఆయనకి ఇష్టం లేదు. ఆయన సేవకుడిగా నేనంటే ఏంటో ఆయన రుజువుపరుచుకోవడానికి ఆయనతో నేను నడుస్తున్నప్పుడు ఆయన నా ఆశలన్నిటిని కూడా నెరవేరుస్తున్నాడు. హల్లెలూయా. గొప్ప దేవుడైనా. నీ దగ్గర డబ్బున్నా లేకపోయినా నువ్వు ఆశ పడితే అది ఎంత పెద్దదైనా కూడా దేవుడు నెరవేర్చగలిగినటువంటి వాడు. హల్లెలూయా. మన ఈ భూమి పైన యాత్రికులమే ఉన్నాము, పరదేశులమే ఉన్నాము. మన స్వదేశం ఏంటంటే దేవుడే. ఈ నగ్న సత్యాన్ని తెలుసుకో. మన స్వదేశం ఎవరన్నమాట? దేవుడే. ఆయనలోనే మనము శాశ్వతముగా నివసించదగ్గ యోగ్యమైన ప్రదేశము ఏదైనా ఉందంటే ఆయనే. అందుకే అంటాడు,
ఎఫెసీయులకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం అంటాడు, భూమి యొక్క పునాదులు వేయబడక మునిపే క్రీస్తు అంటే తన సంకల్పం చొప్పున ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన మనల్ని, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. మనల్ని ఎక్కడ ఏర్పాటు చేసుకున్నాడన్నమాట? ఆయనలో. సంఘం అనేది ఈ క్రీస్తు యొక్క శరీరం మనకు సాదృశ్యంగా మనము ఎన్నోసార్లు చదువుతుంటాం. మనము ఆయన బాడీలో ఉండవలసిన వారు, ఆయన శరీరంలో ఒక అవయవంగా ఉండవలసిన వారము. ఈ లోక సంపదని మనము కోరుకుంటూ దేవుణ్ణి వ్యతిరేకించే వారముగా కాదు. మనకు కావాల్సిన వాటిని ఆయన ఇస్తూ ఉంటాడు. మనకు ఒక ఇల్లు కావాలని, మనకు ఒక కారు కావాలని, మనకు మంచి వస్త్రాలు కావాలని తెలుసు అంటాడు ఆయన. మత్తయి సువార్తలో ఏమంటాడంటే, మీకు అన్న వస్త్రములు కావాలని, డైలీ నీడ్స్ కావాలని నాకు తెలుసు. మొదట నా నీతి నా రాజ్యమును వెతుకు, మొదట నా నీతిని రాజ్యమును వెతుకు, నీకు కావాల్సిన వాటన్నిటిని నేను అనుగ్రహిస్తాను అంటాడు. ప్రభువా తరతరములకు నివాస స్థలము నీవే. సామ్స్ 119:18-19 చదవండి ఒకసారి. కీర్తన 119, 18, 19 వచనాలు చదవండి. నేను భూమి మీద పరదేశిని అన్నాను. హల్లెలూయా. ఏమంటున్నాడు ఇక్కడ? నేను భూమి మీద పరదేశిని అన్నాను, నీ ఆజ్ఞ నాకు మరుగు చేయకము. దాని ముందు వచనాలు ఏమంటున్నాడు? నీ వాక్యమును బట్టి నేను నీ ధర్మశాస్త్రమున ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులను తెరవము. హల్లెలూయా. కన్నులు తెరవబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుడే నా నివాస యోగ్యము గనుక నేను దేవునితోనే నడుచుట అనేది నా ముఖ్యమైనటువంటి ఆలోచన అని చెప్పేసి తను దేవునితో నడవడానికి ఇష్టపడతాడు. అందుకే అపోస్తలులందరూ కూడా దేవునితో నడవడానికి వారి స్థిరాస్తులను అన్నిటినీ కూడా అమ్మివేసి దేవుని పరిచర్య చేశారు. ఈ రోజున సేవకులైన వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు లోక సంపాదనలో ఉన్నారంటే ఇంకా వాళ్ళు అజ్ఞానంలోనే ఉన్నారని లెక్కేసుకోవాలి. అది సేవకులైన విశ్వాసులైన లోకం కోసం కాదు, లోకాన్ని కలుగజేసిన దేవుని కోసం బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు లోకమే నీ వెనక వస్తుంది. లోకంలో శ్రేష్టమైన వాటినన్నిటినీ కూడా నీ పాదాల ముందు ఉంచుతాడు ఆయన. యెషయా రాసినటువంటి గ్రంథంలో మొదటి అధ్యాయంలో చెప్తాడు ఈ మాట. మీరు గమనించినట్లయితే, మీరు సమ్మతించి నా మాట వినిన ఎడలా అంటాడు. 1:19 అనుకుంటా, చదువు బ్రదర్. మీరు సమ్మతించిన మాట వినిన ఎడలా భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. భూమి పైన మంచి పదార్థములను మనము అనుభవిస్తాము ఖచ్చితంగా దేవుని యొక్క మాట వింటే. దేవుని యొక్క మాట వినకపోతే కోట్లు ఉంటాయి కానీ నోట్లో అది కూడు ఉండదు. ఇంకా చెప్పాలంటే కోట్లు ఉంటాయి. కోటీశ్వర్లు చాలామంది ఈ రోజున బిర్యానీ తినలేరు తెలుసా? కొంచెం కారం తగిలితే చచ్చిపోతాడు. మా ఊళ్ళో చాలామంది ఉన్నారు. కాయగూరలు తినాలి, దొండకాయలు, బీరకాయలు, వంకాయలు, బజ్జీయే. హల్లెలూయా. లేదా ఉడకబెట్టుకుని తినాలి. ఉప్పు వేసుకుంటే అవుట్. ఉప్పు కారం నూనె తగిలిందా అవుట్. ఆ రోజు అడిగి శవయాత్ర అయిపోద్ది. ఎన్ని కోట్లు ఉన్నా కానీ దేవుడి కనుక కృప లేకపోతే 3 పూట్ల మనం భోజనం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. యాత్రికులమై ఉన్న మన సంగతిని మర్చిపోకు. ఈ యాత్ర ఎక్కడికి సాగాలన్నమాట? అల్టిమేట్ డెస్టినేషన్ ఎక్కడికనమాట? దేవునిలోనికి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి మాట ఉంటుంది, మాట చదవండి. ప్రాణ గ్రంథంలో 3:21 చదవండి. రెవల్యూషన్ చాప్టర్ 3:21. నేను జయించిన తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చుండి అన్న ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనమునందు. హల్లెలూయా.
ఎక్కడ కూర్చుంటావు అనమాట? ఆ సింహాసనం. అది ఎక్కడ సింహాసనము? దేవుడు కూర్చున్న సింహాసనం మీద కూర్చుంటా అంట. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి తన సింహాసనం మీద కుమారుని ఎలాగైతే కూర్చుండబెట్టాడో అలా జయించే ప్రతి ఒక్కడికి. దేని జయించాలి? ఇందాక చదువాము, శరీరాశలను, శరీరిచ్చలను, వీటిని అన్నిటినీ కూడా నువ్వు జయిస్తే ఎక్కడ కూర్చుండనిస్తాడన్నమాట దేవుడు? ఆ సింహాసనం కూర్చుండనిస్తాడు. మనము ఈ భూమి పైన శాశ్వతంగా ఉండేవారము కాము. శాశ్వతంగా ఎక్కడుండేవారం అన్నమాట? దేవునితో, దేవునిలో ఉండేవారు. అక్కడ ఉండాలి, ఆయనతో ఉండాలి, ఆ రాజ్యంలో ఉండాలి అంటే ఈ లోకాశలు నువ్వు విడిచిపెట్టాలి, శరీరాశలు నువ్వు విడిచిపెట్టాలి, నేత్రాశలు నువ్వు విడిచిపెట్టాలి. ఇవన్నీ కూడా అపవాది మనకు ఎర్రగా వేస్తున్నవి. అపవాది మనకి ఎర్రగా వేస్తున్నవి. అందుకే మొదటి యోహానులో అనుకుంటా అంటాడు ఆ మాట, 2వ అధ్యాయం 15 16. ఈ లోకమునైనను లోకమున ఉన్న వాటినైనను ప్రేమింపకడి. ఎవడైనను లోకమును ప్రేమించినడలా తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. అవన్నీ కూడా ఎక్కడి నుంచేనో వచ్చినాయి? తండ్రి వద్ద నుంచి వచ్చినవి కాదు, లోక సంబంధమైనవి. అపవాది మనకు ఎర్రవేసినవి. కొంతమంది చూడు, దొంగలు కోళ్ళు పట్టుకునే వాళ్ళు వస్తారు. మా ఊళ్ళో కొంతమంది తిరుగుతూ ఉంటారు అన్నమాట. చూస్తారు, వాళ్ళు పొరుగు నుంచి వస్తారు. వాళ్ళు నాటుకోళ్ళకి మంచి డిమాండ్ కదా. చూస్తారు 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 చక్కగా దగ్గర నుంచి తెచ్చుకున్న కొంత మేత తీసుకొచ్చి ఇలా వేస్తాడు. అది వచ్చి పక్క మేస్తూ ఉంటుంది. టక్కని పట్టుకొని పెట్టుకుంటారు, బండి మీద తుర్రుమంటే వెళ్ళిపోతారు. ఒక కోడి దొరికితే 1000 రూపాయలు వచ్చినట్టు. కొంచెం బరువు అన్నదైతే ఇంక ఎక్కువ వచ్చినట్టు. అపవాది మనకి ఎన్నో ఎర్రలేస్తాడు, ఎన్నో రకాల ఎర్రలేస్తాడు. మోసపోయావా? వాడు కోని పట్టుకుని వెళ్ళి కోసుకుని ఎలాగైతే తినేస్తాడో అపవాది కూడా మనల్ని అలాగే చేస్తాడు. బయటికి రానివాడు. ఇంకందులో బందీగా అయిపోయి కొట్టుకుని 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 మన ప్రాణాన్ని విడిచిపెడతాం. అటువంటి స్థితికి దిగజారిపోకుండా ఉండాలంటే నేడిన ఒక దినం ఉండగా, దేవుడి నీతో మాట్లాడుచుండగా, ఏ విషయంలో దూరం అయిపోయామో ఏ విషయంలో మనము సరి చేసుకోవాలో మనము సరి చేసుకుని దేవునికి దగ్గరైతే మన జీవితాన్ని బాగు చేస్తాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా మనల్ని మారుస్తాడు. ఈ లోకము శాశ్వతము కాదు, దేవునితో మన జీవితమే శాశ్వతం. ఇంకొక మాట చదువుదాం, మాట చదివేసి మనం ముగించేద్దాం. యోబు గ్రంథము 34:14-15 చదవండి. ఆయన తన మనసు తన మీదనే ఉంచుకొని ఎడల తన శ్వాస నిశ్వాసములను తన యొద్దకు తిరిగి తీసుకొనిన ఎడల శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోదురు. హల్లెలూయా. ఆయన తన మనసు తన మీద ఉంచుకునే ఎడల తన శ్వాస నిశ్వాసలను మరలా తన యొద్దకు తిరిగి తీసుకునే ఎడల నరులందరూ కూడా, శరీరులందరూ కూడా ఏకముగా నశించెదరు, మరలా ధూళి అయిపోతారంట. హల్లెలూయా. నీవు సజీవుడిగా ఉన్నావంటే నీలో ఆయన శ్వాస నిశ్వాస అనేది ఉన్నది కనుకనే మనము సజీవులుగా ఉన్నాం. నా శ్వాస నేను వెనక్కి తీసేసుకుంటానని చెప్పి దేవుడు కనుక తీసేసుకున్నాడు అనుకో, మనం నిర్జీవమైన వారం అయిపోతాం. హల్లెలూయా. ఆయన ఊపిరి మనలో ఉంది కనుక మనకు ఊపిరి ఆడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన శ్వాస నిశ్వాసములు మరలా తిరిగి తీసుకుంటే కనుక ఏ నరుడు కూడా జీవించలేడు. ప్రతి ఒక్కరు కూడా మన్నైపోతారు. అందుకే మునుపటి వలె మొన్నైనది మొన్నైపోతుంది, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దకెళ్ళి. అంటే జీవం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట? జీవాధిపతి అయినటువంటి దేవుళ్ళకి వెళ్ళిపోదు. చనిపోయిన వారి జీవం అంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది అనమాట? ఆయన ఎద్దకు వెళ్ళిపోదు. హల్లెలూయా. ఆయన జీవాన్ని ఆయన వెనక్కి తీసుకుంటే ఏ నరుడు కూడా సజీవుడిగా ఉండడు. 1 కొరింథీ 6:15 ఒకసారి చదివేసి మనం ముగించేద్దాం. మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా? అది నేను క్రీస్తు యొక్క అవయవాన్ని తీసుకుని వేశ్య యొక్క అవయములుగా చేయదు. అది ఎంత మాత్రమును తగదు. ఈ రోజున పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఏం చేస్తున్నాడంటే క్రీస్తు యొక్క శరీరాన్ని అపవిత్రపరుస్తున్నాడు. ఆయన క్రీస్తు సంబంధం అని చెప్పి పాపం చేసే ప్రతి ఒక్కడు కూడా ఆయన అవయవాన్ని ఏం చేస్తున్నాడనమాట? పవిత్రపరుస్తున్నాడు. మనందరము కూడా దేవుని యొక్క శరీరంలోని ఒక భాగము. ఆ భాగాన్ని అపవిత్రపరచకూడదు. దేవుడు కోరుకుంటుంది. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో అనేకులు ఆ అవయవాన్ని అపవిత్రపరచుకోకుండా కంటికి కనిపించినటువంటి ఆ పరలోక రాజ్యాన్ని చూసి ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకున్నా. ఈ రోజున మనం చూసి కూడా విని కూడా అర్థం చేసుకుని కూడా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రికలో 11:13 మీరందరూ వాగ్దానముల ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రగా ఉన్నామని ఒప్పుకొని హల్లెలూయా వారికి విశ్వాసం ఉండి వారు దేన్ని స్వతంత్రించుకున్నారంటే ఆ పరలోక రాజ్యాన్ని వారు స్వతంత్రించుకున్నారు. ఈ రోజున చాలామందిలో విశ్వాసం లేక ఈ లోకాశలు ఏం చేస్తున్నాయంటే వారు ఆత్మ సిద్ధముగా ఉన్నప్పటికీ కూడా ఆత్మ చెప్పుచున్న మాటలు గైకొనుకోకుండా ఆ శరీరాన్ని లోపరిచేసుకుంటున్నారు. ఈ రోజున అనేకులు తప్పిపోవడానికి గల కారణం ఏంటంటే వాక్యం తేలిక కాదు. ఈ లోకాశ ఆ ఆత్మని ఏం చేస్తుంది అనమాట? అణిచివేస్తుంది. ఆత్మీయ కార్యాలు జరుపుకోకుండా దానివల్ల అనేక మంది శరీరాశలను నెరవేర్చుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ ఆత్మ చెప్పుచున్న మాట గైకొనలేకపోతున్నారు. అందుకే 7 సంఘాలతో దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటాడు. హల్లెలూయా. తరతరములకు నివాస స్థలము దేవుడే. తల్లి గర్భము కాదు, ఈ భూమి కాదు. ఆయనలో నీవు నివాసము చేయాలి అంటే ఈ భూమిపై ఉన్నటువంటి నీ యాత్రిక దినాలన్నీ కూడా దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు నడవాలి. అంతేగాని నీ ఆశలు నీ కోరికలు నెరవేర్చుకోవడానికి తిరిగేసి లాస్ట్లో దేవా క్షమించి అని చెప్పేసి అంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. వాక్యము తెలిసి కూడా నీ శరీరాశ కొరకు నేత్రాశ కొరకు అన్నిటిని అమ్మి వేసుకుంటూ పోయావా, వాటన్నిటికీ కూడా జీతం అనేది ఎవరి యొద్ద ఉంది? ఆయన చేతిలో ఉందంట. ఎవరు చేసిన పనులకు వారికి రిటర్న్ ఇవ్వడానికి ఆయన చేతిలో దాచిపెట్టాడంట. ఆయన తెలియక ముందు ఎన్ని చేసినా కూడా ఒకరిని క్షమిస్తాం, తెలిసిన తర్వాత చేస్తే మనం క్షమించగలమా? మనం క్షమించగలమా? 4 సార్లు 5 సార్లు చూస్తాము, వాడికి తెలియక చేశాడు అనుకుందాం, తెలియక చేసిందామనుకుందాం, కానీ 4-5 సార్లు చెప్పావు, అదే పాపాన్ని అదే రిపీట్ చేస్తున్నప్పుడు తర్వాత నువ్వు క్షమించగలవా ఆ మనిషిని?
నువ్వు ఎలాగైతే క్షమించలేవు దేవుడు కూడా క్షమించు. తెలిసిన తర్వాత అదే పాపాన్ని దానికి ప్రాయశ్చిత్తముగా ఆయన నీకు ఒక దెబ్బ కొట్టడము, శిక్ష వేయడము ఖచ్చితంగా జరుగుతుంది. దావీదుని విడిచిపెట్టలే, మోషేని విడిచిపెట్టలే, అబ్రహామును విడిచిపెట్టలే, యాకోబుని విడిచిపెట్టలే, ఇస్సాకుని విడిచిపెట్టలే. అందరికీ ఏదో ఒక రకం దేవుడి శిక్ష వేశాడు. బైబిల్ మనం కరెక్ట్గా చదివి అర్థం చేసుకుంటే ఎవరిని విడిచిపెట్టాడు ఆయన. నేడైన ఒక దినం ఉండగానే ప్రభు ప్రేమను తెలుసుకొని, శాశ్వత నివాస స్థానం ఆయనని తెలుసుకొని, ఆయనతో ఉండుటకు ఈ శరీరాశను, లోకాశలను, నేత్రాశలను మనము విడిచిపెడదాం. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.